పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కనిపిస్తోంది. చమురు రవాణా ఆగిపోవడంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది ఏపీ సర్కార్. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలన్న కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం గ్యాస్ కంపెనీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గృహ వినియోగానికి గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టింది. గ్యాస్ కంపెనీల నిర్ణయంతో పెరిగిన గ్యాస్ బుకింగ్స్ పెరిగినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కనిపిస్తోంది. చమురు రవాణా ఆగిపోవడంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది ఏపీ సర్కార్. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలన్న కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం గ్యాస్ కంపెనీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గృహ వినియోగానికి గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టింది. గ్యాస్ కంపెనీల నిర్ణయంతో గ్యాస్ బుకింగ్స్ పెరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, మొత్తానికి ఆ యుద్ధం భారతదేశాన్ని తాకింది. భారతదేశం కాస్త ఆంధ్రప్రదేశ్ ను కూడా అమెరికా, ఇజ్రాయెల్ కి సంబంధించి ఇరాన్ పై చేస్తున్న భయంకరమైన యుద్ధం ఆంధ్రప్రదేశ్ ని తాకినట్టు కూడా మనకు అర్థం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేస్తున్న యుద్ధంపై ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ట్రేడింగ్ గాని, అలాగే ఆ చమురు వ్యవస్థ గాని, అలాగే ఆర్థిక వ్యవస్థ గాని, యూరియా, డిఏపికి సంబంధించి గాని, అలాగే ఆర్థిక వనరులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా రోజు రోజుకి కుంటుపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క ఆర్థిక వనరుల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ను తాకినట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో కొంత మేరకు ఆ యుద్ధం ఎఫెక్ట్ భారతదేశం మీద పడుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కోట్లాది రూపాయల గ్యాస్ కనెక్షన్ల వ్యవస్థ నడుస్తా ఉంది. ఈ వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేటి ఉదయం అన్ని రాష్ట్రాలకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. రాష్ట్రాలలో ఏదైతే గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ వ్యవస్థ, అలాగే కమర్షియల్ గ్యాస్ వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలు ప్రతి రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంటాయి. నడుస్తున్న నేపథ్యంలోనే ఆ యొక్క రాష్ట్రాలలో గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ ఎవరైనా బుక్ చేసుకుంటే ఖచ్చితంగా వారికి లేటు లేకుండా వాళ్ళకి అందచేయండి. కొంత మేరకు ఆ వ్యాపార సముదాయాలకు సంబంధించిన గ్యాస్ కు సంబంధించి ఆపండి అంటూ కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దిద్దుబాటు చర్యలకైతే ఆ రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గ్యాస్ అది ఆయిల్ కంపెనీలకు సంబంధించి అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో ఏదైతే వ్యాపార సముదాయాలకు సంబంధించిన సిలిండర్లను తక్కువగా గృహ ఉపయోగపడే గ్యాస్ కనెక్షన్ల సిలిండర్లకు సంబంధించి పంపిణీని త్వరితగతిన అందేలాగా చూడండి అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏదైతే ఆయిల్ కు సంబంధించిన ఇబ్బందులు పడతా ఉన్నారు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కాస్త తెలుగు రాష్ట్రాల పైన కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మనకి సంబంధించి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి చమురు రవాణా వ్యవస్థ ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏదైతే ఇరాన్ పక్క నుంచి జలసంధి ద్వారా ఈ యొక్క ఆయిల్ కు సంబంధించిన షిప్పులు గానీ, ఆయిల్ కు సంబంధించి రవాణా వ్యవస్థ పైపుల ద్వారా గానీ ఖచ్చితంగా ఇరాన్ మీదుగానే రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతి పెద్ద జలసంధిని ఇరాన్ ఆపేసిన పరిస్థితి ఉంది. ఇరాన్ ఆపేసిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకి భారతదేశం పూనుకుంది. దాంట్లో ముఖ్యంగా ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలెడిగేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే చమురు రవాణా ఆగిపోవడంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశం దగ్గర ఒక 2 నుంచి 3 నెలల నిల్వలు ఉన్నప్పటికీ ఈ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది, ఇరాన్, ఇజ్రాయిల్, అలాగే ఇరాన్, అమెరికాకు సంబంధించిన యుద్ధం పెద్ద ఎత్తున నెలల పాటు ఇప్పుడు మనకి చూసుకుంటే రష్యా
సంబంధించిన యుద్ధం కూడా దాదాపు సంవత్సరాల తరబడి యుద్ధం జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఇరాన్ కి సంబంధించిన యుద్ధం కూడా ఆ నెలలకు మించి గడిచిపోయే కొద్దీ యుద్ధం జరుగుతా ఉంది, సంవత్సరాలు గడుస్తా ఉందంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆ చమురుకు సంబంధించిన నిల్వలు అడుగంటిపోయే పరిస్థితి ఉంది. దేశంలో ఆయిల్ అలాగే ముఖ్యంగా పెట్రోలు, గ్యాస్ కు సంబంధించిన ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గృహ సముదాయాలకు సంబంధించిన సిలిండర్లు అయితే ఎక్కడ లేటు కాకుండా ఆపకుండా వారికి ఇవ్వమని చెప్పారు. అలాగే వ్యాపార సముదాయాలకు సంబంధించిన ఆ గ్యాస్ వ్యవస్థను మొత్తాన్ని కొంచెం లేట్ అయినా సరే ఆ ప్రస్తుతానికి గృహ ఉపయోగకరంగా ఉండే మాత్రం అందజేయమన్న పరిస్థితి ఉంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసే ఆరాధ్యపోతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండాలి, చూడాలి అన్న కేంద్రం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఆ గ్యాస్ కంపెనీలతో చర్చించి ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ మాత్రం ఎక్కడా కొరతలు లేకుండా చూడాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పదే పదే గ్యాస్ కంపెనీలకైతే చెప్పిన పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.